లైక్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా చాలా ఫిష్ అండ్ సీ ఫుడ్ ఇస్ వెరీ టేస్టీ హియర్. మీకు సీ ఫుడ్ ఇష్టమా నిఖిల్ గారు? ప్రాన్స్ ప్రాన్స్ ఇష్టమా? అంటే ఐ థింక్ యూ షుడ్ ట్రై. మళ్ళీ మీరు టేస్ట్ చేసి మాట్లాడితే బాగుంటుందేమో. ఓకే, టేస్ట్ చేసాం. నేను కూడా టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీతో పాటు. అండ్ నిఖిల్ గారు ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా, అమ్మ కుకింగ్ బాగా చేస్తారా? చేస్తుంది. షీ డస్ లైక్ మటన్ షోర్వా చేస్తుంది. మటన్ షోర్వా. మటన్ షోర్వా అంటే ఇది తెలంగాణ లాగా ఉంది. తెలంగాణనే. సో నేను బేసిక్లీ హైదరాబాద్ అబ్బాయిని. ఓకే. సో వాట్ హ్యాపెన్స్ లైక్ మై మామ్ మటన్ బిర్యానీ చేస్తుంది. సో మాకు మటన్ ఎక్కువ ఇష్టం. బగారన్నం. బగారన్నం. మటన్ షోర్వా అంటే పక్క బగారన్నం ఉండాల్సిందే తెలంగాణలో. సో ఎనీ ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్ దసరా, దివాళీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ ఆ రోజు నాన్ వెజిటేరియన్ ఉండాలి. సంక్రాంతి ఎస్పెషలీ మమ్మీ మీన్స్ బగారా రైస్ అండ్ మటన్. అండ్ వెజ్లో ఆలూ కర్రీ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎస్పెషలీ మా ఇంట్లో ఏంటంటే మేము అందరం ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. మీరు ఎలా చెప్పారు తెలుసా, మేము ప్యూర్ వెజిటేరియన్స్ అన్నట్టు చెప్తున్నారు. నైస్ నైస్. ఓకే. అండ్ ఇప్పుడు మీ వైఫ్ డాక్టర్ పల్లవి గారు, సో మీ ఫుడ్ విషయంలో పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఈ ఫుడ్ మాత్రమే తినాలి, యాజ్ ఏ డాక్టర్ అన్నప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది ఫుడ్ విషయంలో? యాక్చువల్లీ పెళ్ళికి ముందు వాజ్ లిటిల్ లెస్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ షీ ఓన్స్ సమ్ ఫిషరీస్ అవన్నీ ఉన్నాయి కదా. సో వచ్చేసి బీబరం. సో వాళ్ళ అక్కకి మంచి ఫిషరీస్ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వచ్చే ప్రాన్స్ కానీ ఫిష్ కానీ పంపిస్తారు. అండ్ మా అత్తయ్య గారు మాత్రం అద్దరిపోయే కూర వండుతారు. లైక్ ఆవిడ వండిన పులస చేప అద్దరిపోతుంది. సో సర్చ్ చేసి మరి నాకు పంపిస్తారు. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ మ్యారీడ్ పల్లవి అండ్ ఐఎమ్ లక్కీ దట్ వాళ్ళ ఫ్యామిలీ నాకు ఫుడ్ పంపిస్తూనే ఉంటారు. మీరు ఫుడ్ లవర్ కాబట్టి మీకు మంచి ఫుడ్ పంపించి అత్తగారు ఫ్యామిలీ దొరికింది. మార్నింగ్ 4 o'clock నుంచి పులస చేప వండడం స్టార్ట్ చేస్తారా అత్తగారు ఇంట్లో? సో బేసిక్లీ నేను ఐ స్లీప్ వెరీ లైట్ అండి. సో సడన్గా నాకు మిక్సీ గ్రైండర్ సౌండ్ వచ్చింది. ఏంటి అని చెప్పి మా భీమవరంలో మా వైఫ్ అల్లి వస్తే మా అత్తగారు మొత్తం వండుతుంది. అత్తగారు పొద్దున్నే ఏంటి అని చేసేది, మీరు తినాలంటే మధ్యాహ్నం ఆఫ్టర్ డూ దిస్ అని చెప్పి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ పాపం ఆవిడకి హాస్పిటాలిటీ అండ్ భీమవరం మర్యాద అంటే మామూలుగా ఉండదు మరి. నాకు అలాగే చెప్పిస్తారు. సంక్రాంతికి వస్తున్న టైప్లోనే ఉంది నాకు డైరెక్ట్ మొత్తం మీకు డైనింగ్ టేబుల్ అంతా నిండిపోతుందేమో కదా. క్రాబ్స్, పీతలు కూడా చాలా బాగా చేస్తారు. అంటే ఫిష్ని మనం సరిగ్గా వండకపోతే బాగుండదు. పులస కూడా చాలా మంది ఏమంటారంటే లైక్ కరెక్ట్గా వండితేనే ఆ టేస్ట్ వస్తుంది. దాన్ని మనం నార్మల్గా వండితే దాన్ని. అండ్ పులుసు ఇవాళ వండింది రేపు తింటే ఇంకా టేస్ట్ వస్తుంది అంటారు. ఐడియా ఉందా మీకు? ఇంకా చాలా బాగుంటుంది. 1 month అమ్మ బాబాయ్ నిజమా? ఓ సూపర్. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు తింటా ఉంటే పులస ఇస్ లైక్ ఏమంటారు అది బంగారం అమ్మన్నా ఏదో అంటారు కదా. బంగారం అమ్మైనా సరే పులస తినాలి అనేది ఒక సామెత ఏదో ఉంటుంది. ఇక్కడ ఉందా పులస? అంతేనా? పులస ఉంటే మాత్రం డెఫినెట్ గా నేను మీకు పులస సీజనల్ వస్తుంది. అది సీజనల్ పులస మెనూలో పులస ఉందా? సో పులస ఉందేమో మెనూలో, ట్రై చేద్దాం. ఇంపాసిబుల్ అండి, అది సీజనల్ గా వస్తుంది. అవునా? ఓకే ఓకే సూపర్. ఫిష్ విచ్ ఇస్ వెరీ వెరీ రేర్. అండ్ కుకింగ్ విషయంలో డాక్టర్ పల్లవి గారు కుక్ చేస్తారా? అత్తగారిని బీట్ చేస్తారా? వాళ్ళ మమ్మీ చేసే సాంబారు నేను ఇప్పుడు చెప్తాను, పల్లవి దయచేసి లర్న్ సాంబార్ ఫ్రమ్ యువర్ మామ్ అంటారు. బట్ పల్లవి కష్టం, ఇక్కడ ఆ చేయి పడితేనే వాళ్ళ చేయి పడితేనే వస్తుంది. మీ మదర్ కుకింగ్? మా మదర్ కుకింగ్లో అంటే ఈ మధ్య పాపం ఆవిడ కొంచెం తక్కువ వండుతున్నారు. బట్ చిన్నప్పుడైతే ఐ టు ఎంజాయ్. జింజర్ చికెన్ ఒకటి బాగా చేస్తారు. జింజర్ చికెన్, ఓ నైస్. అంటే మనకి యూ హ్యావ్ నాన్కింగ్ ఒక రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ. సో నాన్కింగ్లో జింజర్ చికెన్ చాలా ఫేమస్. సో అదే రెసిపీ మా మమ్మీకి అంటే కుక్ బుక్ ఉండేది. అంటే ఆ టైంలో అవును అప్పుడు అన్ని బుక్సే కదా అంటే ఇప్పుడు కూడా కుక్ బుక్స్ ఉన్నాయి చాలా. బట్ మమ్మీ రాసిన కుక్ బుక్ అది. మమ్మీ రాసారా కుక్ బుక్? సూపర్ కదా అసలు. సో షీ హ్యాడ్ లైక్ అ హ్యూజ్ ఇంత పెద్ద బుక్, మొత్తం చూసి అన్ని రెసిపీస్ అన్నీ ఉంటాయి దాంట్లో. బట్ నవ్ డేస్ ఉండట్లేదు కానీ ఐ స్టిల్ మిస్ మై మామ్స్ ఫుడ్. స్పైసీ తింటారా లేదంటే నార్మల్ తింటారా ఇట్లా ఫ్యామిలీలో? మీకు ఎట్లా ఇష్టం? స్పైసీ. నేనైతే తిన్న వెజ్లో కూడా స్పైసీ తింటా. నో సాల్ట్. ఐ థింక్ సాల్ట్ ఆల్రెడీ మన ఫుడ్లో ఉంటుంది కాబట్టి ఐ డోంట్ కీప్ ఇట్ సాల్ట్. సో కారం తక్కువ తింటారు బట్ ఆ ఫుడ్ ఫ్లేవర్ మాత్రం టేస్ట్ చేస్తారండి. అండ్ నాట్ జస్ట్ అంటే మన తెలుగు ఫుడ్డే కాకుండా సమ్టైమ్స్ యూ లైక్ పాస్తా కానీ లజానియా కానీ. ఐమ్ షూర్ యూ మస్ట్ హావ్ ఇటాలియన్ ఫుడ్, రైట్? అన్ని ట్రై చేశారు. ఐ లవ్ పాస్తా అండ్ లజానియా.